నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. ఏం తప్పు చేశారని నన్ను అరెస్ట్ చేస్తారు? అవన్నీ స్టేషన్లో చెప్తాను. చిన్నా, ఆ చిన్నగాడు జైలుకు వెళ్ళాడు తెలుసా? నేను అసలు నమ్మలేకపోతున్నానండి. నమ్మాలండి. చిన్న నా కొడుకే, నాకు కరుణకి పుట్టిన కొడుకే. చిన్ననే తనను చంపడానికి మనుషులు పంపాడని చెప్పాడు. మ్యాటర్ సీరియస్. మరి అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటాం? ఇదొక్కటే కాదండి, ఇప్పుడు మీరు చెప్పారని నేను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అతన్ని రిలీజ్ చేయించిన మీడియా ఊరుకోదు. ఎమ్మెల్యే మీద దాడంటే వాళ్ళు ఊరుకుంటారా? మేమేదైనా డెసిషన్ తీసుకుంటే కోర్టు నుంచి మేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎంత అన్యాయం సార్ ఇది. ఎవరో ఎవరినో కొడితే ఏ ముఖ్యమంత్రి పేరో ప్రధానమంత్రి పేరో చెప్తే అరెస్ట్ చేసేస్తారా? కేసు పెడితే వాళ్ళనైనా మేము అరెస్ట్ చేయాల్సిందే, తప్పదు. అయితే మేం చిన్నాని బయటికి తీసుకురాలేమా? కష్టం అండి. ఆ ఎమ్మెల్యే తనంతట తానుగా కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప మీ చిన్న బయటకు రాలేడు. హత్యా ప్రయత్నం కింద 7 ఏళ్లు పడుతుంది. ఆ ఎమ్మెల్యేకి ఏదైనా జరిగితే లైఫ్ కూడా పడవచ్చు. డాక్టర్ గారు, హోమ్ సెక్రటరీ గారు లైన్లో ఉన్నారు. మీతో ఫోన్లో మాట్లాడమని ఎండీ గారు పంపించారు. అలాగే. హలో సార్, చెప్పండి సార్. అవును సార్, పరిస్థితి కాస్త క్రిటికల్గానే ఉంది. ప్రస్తుతం అన్కాన్షియస్ స్టేజ్లోనే ఉన్నారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్, బట్ హోప్స్ అయితే అంతగా లేవు. తలకి బాగా దెబ్బ తగిలింది, నర్వస్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అయింది. అతను కాన్షియస్లోకి వస్తే గానీ మేము గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి సార్. లేదు సార్, స్పెషల్ అబ్జర్వేషన్లోనే ఉంచాం. అతను చిన్న వ్యక్తి కాదు కదా సార్, ఎమ్మెల్యే. ఆ మాత్రం కేర్ తీసుకోకుండా ఎలా ఉంటాం? అలాగే సార్, షూర్. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తాను. సిస్టర్, ఇతని గురించి ప్రతి గంటకు నాకు రిపోర్ట్స్ అందించండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చాలా ప్రమాదం. బీ కేర్ఫుల్. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, చిన్నతో ఒకసారి మాట్లాడాలి. అదుగో అక్కడున్నాడు, వెళ్ళి మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. చిన్న, వసు, ఐఎమ్ సారీ చిన్న. నువ్వెందుకు సారీ చెప్తావు వసు? ఇందులో నీ తప్పే ఉంది. లేదు చిన్న, తప్పంతా నాదే. మా డాడీ సంగతి తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోమని నిన్ను తొందర పెట్టాను. మా డాడీ కాదంటే ఆయన్ని ఎదిరించి తీసుకుని వెళ్ళమని చెప్పాను. దానివల్ల
చివరికి నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు. దానికి నువ్వేం చేస్తావులే వసు. లేదు, ఇది నా వల్లే జరిగింది. నిన్ను కావాలని ఈ కేసులో ఇరికించారు. ఇది ఖచ్చితంగా మా డాడీ చేయించిన పనే. దీని వెనుక ఆ భార్గవి గారి హ్యాండ్ కూడా ఉండే ఉంటుంది. నేను ఆవిడ కొడుకును కాదని నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం ఆ భార్గవి గారికి ఇష్టం లేదు. అందుకే ఇదంతా చేయించింది చిన్న. ఇందులో ఒకరిని అనుకోవడం తప్పు వసు. అసలు తప్పంతా నాది. నా స్థాయిని మర్చిపోయి ఆకాశానికి నిచ్చెన వేసి ఎక్కాలి అనుకోవడం నా తప్పు. అందుకే జరగాల్సిందే జరిగిందిలే. అలా అనుకు చిన్న. నిన్ను ప్రేమించాను కాబట్టే పెళ్లి చేసుకుందామని నాతో పాటు తీసుకొచ్చాను. పేదవాడికి ప్రేమించే అర్హత ఉండదు అని చాలా మంది అంటుంటే విన్నాను. ఎందుకుండదు? పేదవాడికి మాత్రం మనసుండదా? వాడెందుకు ప్రేమించకూడదు? వాడెందుకు పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని నా ప్రేమను దక్కించుకోవాలి అనుకున్నాను. కానీ అదంత సులభం కాదని మరోసారి రుజువైంది. ఎందుకు సులభం కాదు? నువ్వు నన్ను ప్రేమించటం నిజం. నువ్వే కావాలనుకొని నేను నీతో రావటం నిజం. ఎంతమంది ఏం చేసినా మన ప్రేమని చంపలేరు. ఎప్పటికైనా మనమిద్దరం భార్య భర్తలు అవుతాం చిన్న. లేదు వసు, నాకంత అదృష్టం లేదు. నా చిన్నప్పటి నుంచి నా అదృష్టం ఏంటో నాకు బాగా తెలుసు. నేను అనుకున్నది ఏది నాకు దక్కదు. నా కన్నవాళ్లే నాకు ప్రేమను పంచలేక వదిలేశారు. అలాంటిది నేను ప్రేమించిన అమ్మాయి నాకెలా దక్కుతుంది? నాకు తెలుసు వసు. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ జీవితం పాడు చేసుకోకు. వెళ్ళిపో. ఏంటి చిన్న, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నాకు తెలిసిన చిన్న ఇంత పెరిగివాడిగా ఎలా మారిపోయాడు? నీ అదృష్టాన్ని నువ్వు నమ్మవేమో గాని నేను మాత్రం నా అదృష్టానివి, నా జీవితానివి నువ్వే అని నమ్మాను. నువ్వు ఈ జైలు నుంచి బయటకు రావాలి. వచ్చేలా నేను చేస్తాను. నిన్ను ఎవరు లోపల పెట్టారో నేను తెలుసుకుంటాను. అవసరమైతే వాళ్ళతో పోరాడైనా సరే నేను బయటకు తెస్తాను. సవ్యంగా జరుగుంటే ఈ పాటికి బస్సు చిన్నాకి బాగా అయ్యేది డాడీ. వాడేదో అదృష్టవంతుడని మీరు అన్నారు, కానీ వాడెంత అదృష్టవంతుడో మీరే చూడండి డాడీ. జీవితంలో నేనేది కోరుకున్నా అది నాకు దక్కదమ్మా అన్నాడు. అదంతా నీ భ్రమరా అని నేను చెప్పాను. కానీ చివరికి చిన్న అన్నదే నిజం అనిపిస్తుంది. లేకపోతే ఇక్కడ దాకా వచ్చి వాడి పెళ్లి ఆగిపోవడం ఏంటి? తన జీవితం ఒక గాడిన పడుతుంది అనుకుంటే అరెస్ట్ అయ్యి జైలుకి పోవడం ఏంటి? నిజంగా వాడు దురదృష్టవంతుడే డాడీ. అలా ఎందుకు అనుకోవాలమ్మా? ఏదో అనుకోకుండా ఇలా జరిగింది, కానీ లేకపోతే మనం అనుకున్నట్టే జరిగేది కదా. లేదు డాడీ, జరగదు. ఏది అంత సులభంగా జరగదు. అసలు ఉన్నట్టుండే ఆ ఎమ్మెల్యే రావడం ఏంటి? అతనితో వీడు గొడవ పడ్డం ఏంటి? ఆ హత్య ప్రయత్నం ఏంటి? అంతా గందరగోళంగా ఉంది కరుణ. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం డాడీ. చిన్న గురించి నాకు బాగా తెలుసు. వాడి మొండితనం, వాడి ధైర్యం, వాడి పట్టుదల నాకు చాలా బాగా తెలుసు. నిజంగా ఆ ఎమ్మెల్యేతో గొడవ ఉండి అతన్ని కొట్టే పరిస్థితి వస్తే మొండిగా తనే వెళ్తాడు, కానీ ఎవరినో పంపించి కొట్టమని చెప్పడు. చిన్న వసూలు తీసుకురావడం మీకు తెలుసు. రేపు పెళ్లి పెట్టుకుని
ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఎవరిని కొట్టడానికి ఎలా వెళ్తాడు డాడీ? అదంతా అబద్ధం, కావాలని చేసిన కుట్ర. నాకు అదే అనుమానంగా ఉందమ్మా. ఆ శ్రీధర్ ఇంటికి వచ్చి మీ పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటున్నాను అని చెప్పినప్పుడే నేను అనుమానించాల్సిందమ్మా. ఆ వస్తువుని భార్గవి కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్న మనిషి ఎలా పెళ్లికి వస్తానంటాడు? దీని వెనక భార్గవి హస్తం ఉందని నాకు అనుమానంగా ఉందమ్మా. ఏదైతేనే చిన్న జైలు పాలయ్యాడు. పెళ్లి కొడుకుగా చూడాల్సిన వాళ్ళు అలా చూసి రావాల్సి వచ్చింది. ఎందుకు డాడీ వాడికి అన్ని ఇలా అవుతాయి? వాడు చేసుకున్న పాపం ఏంటి? ఇది పాపం పుణ్యం సమస్య కాదమ్మా, స్వార్థం. కేవలం ఆ వసు తండ్రి స్వార్థం. అతని వల్ల ఇదంతా జరిగింది. చిన్న అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ పెళ్లిని ఆపాలి. అందుకు భార్గవ సాయం తీసుకున్నాడు. చివరికి అనుకున్నది సాధించి ఈ పెళ్లి ఆపాడు. వాళ్ళు ఏం చేసినా మనం మన చిన్నాన్ని కాపాడుకోవాలమ్మా. వసుకి చిన్నకి పెళ్లి జరిగి తీరాలి. పెళ్లి చేసుకుంటాను అన్నావు, వద్దు అతను నీకు సరైన జోడి కాదు అన్నాను, వినలేదు. అతనితో కలిసి వచ్చేశావు. సరే, నీ ఇష్టం అంత బలంగా ఉంటే నేను మాత్రం ఎందుకు కాదనాలి అని నేను మీ పెళ్లికి సరే అన్నాను, వస్తానని కూడా చెప్పాను. మరి మీ పెళ్లి ఎందుకు జరగలేదు వసు? మా పెళ్లి జరగలేదని అందరికీ తెలుసు, కానీ ఎందుకు జరగలేదో నాకు మాత్రమే తెలుసు. అవునా? ఏంటో ఆ కారణం? మీరే. ఇది ఖచ్చితంగా మీ పనే అని నాకు తెలుసు డాడీ. నేనా? నేనేం చేశాను? మీరేదైనా చేయగలరని నాకిప్పుడే తెలిసింది డాడీ. ఓ, అయితే నీకు చాలా విషయాలు తెలిసాయన్నమాట. అవును డాడీ, ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. మీలాంటి వాళ్ళు మీ పంతం నెగ్గించుకోవటానికి ఏదైనా చేస్తారు అని తెలుసుకున్నాను. మా ప్రేమని చంపేయటం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని తెలుసుకున్నాను. అలాగే నువ్వు తెలుసుకోవాల్సింది కూడా ఇంకొకటి ఉంది వసు. అదేంటో తెలుసా? ఆ చిన్నాన్ని కాపాడే శక్తి నాకు తప్ప ఎవరికీ లేదు అనే విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే ఇంతకాలం అల్లారు ముద్దుగా పెంచుకుని చక్కగా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటే ప్రేమ అనే పేరుతో ఓ దిక్కుమాలనుడొచ్చి నా కూతుర్ని ఎగరేసుకుని పోయి నా పరువు నాశనం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అందుకే నాకు చేతనైంది నేను చేశాను. ఇప్పుడు నేను తప్ప ఆ చిన్నగాన్ని ఎవ్వరూ కాపాడలేరు. మీరు తలుచుకుంటే నిజంగా చిన్నని కాపాడగలరా? ఖచ్చితంగా కాపాడతాను. మీరు చిన్నని బయటకు తీసుకురావాలి అంటే నేనేం చేయాలి? నువ్వు మనింటికి వచ్చేయాలి. నేనొస్తే నిజంగా చిన్నాన్ని రిలీజ్ చేయిస్తారా? నువ్వు ఆగుపండు. మీరు చెప్పండి డాడీ, నిజంగా చిన్నాన్ని రిలీజ్ చేయిస్తారా? చేయిస్తాను. నువ్వు వస్తానంటే తప్పకుండా రిలీజ్ చేయిస్తాను. నీ మీద ప్రామిస్ చేస్తున్నాను. అయితే వస్తాను. రిలీజ్ చేయించాక మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే మీరు నా మీద ఒట్టేశారు కదా, నేను అమ్మ మీద ప్రామిస్ చేస్తున్నాను. ఈ క్షణమే మీతో వస్తాను. వెంటనే చిన్నాన్ని రిలీజ్ చేయించండి. వసు, తొందరపడుతున్నావు. లేదు పండు, చిన్న ఏ తప్పు చేయలేదు. చిన్నాకి శిక్ష పడకూడదు. చిన్నాని కాపాడటం నా లక్ష్యం. డాడీ, మీరు వెంటనే చిన్నాని వదిలేమని చెప్పండి. గుడ్. చెప్పండి శ్రీధర్ గారు.
ఏమైంది? నా కూతురు నాతో రావడానికి ఒప్పుకుంది. ఆ చిన్నగా వదిలేయండి. మళ్ళీ పారిపోదు కదా? ఆ జాగ్రత్త నేను తీసుకున్నానండి. వాళ్ళ అమ్మ మీద ఒట్టేసింది. పర్లేదు, రిలీజ్ చేయించండి. ఓకే. ఓకే, యా. యాక్ట్ చేసింది చాలు గాని లే. మేడం, మరి నా పాటు రెడీగా ఉంది, తీసుకో. పదండి. నిన్ను రిలీజ్ చేస్తున్నాం. సిఏ గారు రమ్మన్నారు. అవునా? రా. పండు, చిన్న, ఇక్కడ సంతకం పెట్టి వెళ్ళు. అసలు నన్ను ఎలా వదిలిపెడుతున్నారు? ఎలా వదులుతున్నారని తెలుసుకోవడం ముఖ్యమా, వదిలినందుకు బయటికి వెళ్ళడం ముఖ్యమా? సంతకం చేసి వెళ్ళు. చిన్న సంతకం చెయ్యి. ఎక్కరా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా పండు. అసలు నన్ను ఎలా రిలీజ్ చేశారో అర్థం కావట్లేదు. నన్ను వదిలిపెడతాం చాలా కష్టమన్నారుగా, అలాంటిది ఇంత ఈజీగా ఎలా వదిలేశారా? అవును, బస్సు ఎలా ఉందిరా? బస్సుకి నేను వస్తానని చెప్పావా? నేను వస్తానని తెలిస్తే తను ఎంత సంతోషిస్తుందో కదా. ఏరా, బస్సు ఏం చేస్తుంది? తన్ని కూడా తీసుకురావాల్సింది కదరా. తీసుకురావడానికి తను మన ఇంట్లో లేదురా. మరి తను ఇంటికి వెళ్ళాకే నువ్వు బయటికి వచ్చావు. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజంరా. నువ్వు బయటికి రావాలంటే వసు ఇంటికి రావాలని షరతు పెట్టారు. నీకోసం తనే తప్పకి ఇంటికి వెళ్ళింది. అంకుల్, చిన్నాని రిలీజ్ చేశారు. అవునా?
నిజంగానా? నిజంగానే చిన్న బయటకు వచ్చాడా? అవును. ఎలా రాజా, ఎలా వదిలేశారు? ఆ రోజు మనం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంత బ్రతిమలాడినా కుదరదు అంటే కుదరదు అన్నారు. అలాంటిది చిన్నాని ఎలా వదిలిపెట్టారు? ఆ కోటయ్య బ్రతికాడు. చిన్న తనని ఏం చేయలేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే వదిలేశారు. భలే విచిత్రంగా ఉందే. చిన్న తనని ఏం చేయలేదని ఆ కోటయ్య చెప్పాడా? అతనే కదా చిన్న కొట్టాడని కేసు పెట్టింది. అప్పుడు అలా అన్న మనిషి ఇప్పుడు ఇలా ఎలా చెప్పాడు? ఇదంతా ఏదో కుట్రలా ఉంది. కుట్రలా కాదు, కుట్రే. ఇదంతా భార్గవి ఆడించిన నాటకం. ఆ కోటయ్యని తన గుప్పెట్లో పెట్టుకొని ఇంత డ్రామా ఆడించింది. చివరికి చిన్నాకి వసుకి పెళ్లి కాకుండా ఆపింది. ఏంట్రాజా నువ్వు అనేది? నిజం అంకుల్. ఆ కోటయ్య చేత కేసు పెట్టించింది ఆ భార్గవి. మనం కూడా బయటకి తీసుకురాలినంతగా కేసుని టైట్ చేసింది. చిన్నాని విడిపించాలి అంటే వసు వెంటనే వాళ్ళింటికి తిరిగొచ్చేయాలి అని బేరం పెట్టింది. వెంటనే ఆ ధీరజ్ని పెళ్లి చేసుకో. వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. నేను చిన్నాని చేసుకోను అన్నాను గాని ధీరజ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే. చిన్నాని రిలీజ్ చేయించింది నేనే. వెళ్ళవే, వెళ్ళు. నీకు టెండర్ పెట్టేవాడు ఎక్కడో చోట ఉండే ఉంటాడు.